ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నాగభూషణంపై అవిశ్వాసం కోరుతూ డీసీఓకి వెంకటాయపాలెం సొసైటీలోని 13 మంది డైరెక్టర్లు అవిశ్వాస లేఖనిచ్చారు. రైతుల అభివృద్ధిని పట్టించుకోలేదని, అలాగే ఏ ఒక్క రైతుకి కూడా రుణాలు ఇవ్వలేదని డైరెక్టర్లు ఆరోపించారు. వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నా. 92 నుంచి ఆ సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు ఈ చైర్మన్ గారు కొన్ని కమిట్మెంట్స్ వల్ల రాష్ట్ర పార్టీ ఆదేశాలు బీసీకి ఇవ్వాలని చెప్పి మరి మంత్రి గారి ఆధ్వర్యంలో ఆగి యాక్చువల్గా నేనే మళ్ళీ పోటీ చేయాల్సిందే. మంత్రి గారి కోరిక మీద నేను ఆగటం జరిగింది. కమిట్మెంట్ ఉంది యాక్చువల్గా వెంకటాపాలెం సంఘం వరకు రావిడసీని గారు హ్యాండ్ఓవర్లోనే నడుస్తుంది. ఏదైనా సంతకాల వరకే మీరు పెట్టే అవకాశం ఉంది. జిల్లా బ్యాంకులో అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. మనకి విరుద్ధంగా మరి ఏ రోజు కూడా డైరెక్టర్ని కానీ లేదు ఈ కమిట్మెంట్ని కానీ ఎక్కడ ఆయన మరి దాని ఆచరణలో పెట్టలేదు. దాన్ని ఉల్లంఘించాడు. ఉల్లంఘించడం అనేది ఒక భాగం అయితే కనీసం డైరెక్టర్లకి ఇవ్వాల్సినటువంటి మర్యాదను కానీ లేకపోతే సంఘంలో మరి ఏం చేద్దామని ఒక నిర్ణయాలు చేయడం కానీ ఏమీ లేదు. ఇప్పటివరకు నాకు తెలిసి అఫీషియల్గా 3 సంవత్సరాలు అవుతుంది మీటింగ్ పెట్టాం. కానీ అన్అఫీషియల్గా ఏంటంటే ఈ కమిటీ డిజాల్వ్ అయితేనే ఉద్దేశంతో మేము తీర్మానాలు చేసి ఆ సెక్రటరీని పట్టుకుని ఏదో ఒక సంస్థలు పెట్టి ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఇది గతంలో అప్పటి నుంచే ఉంది. ఇతని మీద అందరూ డైరెక్టర్లు కూడా ఎక్కితే అంటే వాళ్ళ 13 డైరెక్టర్లు ఉంటారు ఒక సంఘంలో. 11 మంది వాళ్ళ మాతో వచ్చారంటే ఎంత తీవ్రమైనటువంటి